తినండి ముందుకు ఈరోజు వరంగల్ హాస్పిటల్ న్యూ అంటే పాత న్యూ వాళ్ళు నడుపుతున్నారు. ఏదైతే మొదల 7 సంవత్సరాల నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్ డాక్టర్స్ కానీ లేకుంటుండే ఈ మధ్యనే ఏదైతే వరంగల్కు ఫస్ట్ హన్మకొండలనే హాస్పిటల్ ఉంటే వరంగల్లో కూడా హాస్పిటల్ ఉండాలనే ఎటువంటి ఏదైతే ఇక్కడ కామన్ పబ్లిక్ మినిమం దాంట్లో కూడా ఫీజెస్లో కూడా ఉండాలని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగానే సర్వీస్ చేసినాం. కాకపోతే కొంత అనువైన కారణాలతో అది ఫుల్ బెడ్స్గా నడపలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఏదైతే హాస్పిటల్ మంచిగా నడిపిండు విజయమోహన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో కూడా న్యూ హాస్పిటల్ సేమ్ నేమే దాంతో చేసింది. కాబట్టి అది ఫుల్ బెడ్స్గా అందరూ ఉన్నారు. వరంగల్కు ఏదైతే మన మార్కెట్ వర్గాలకు దగ్గర ఉన్నది కొంచెం సైలెంట్గా ఉండండి. కాబట్టి అందరు వ్యాపారస్తులు కార్మికులు వారు సిఇఓ గారు విష్ణుమోహన్ రెడ్డి కాబట్టి మన మార్కెట్ చైర్మన్ గారు మన మార్కెట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుమస్తా సంఘం కార్మిక వర్గాలు హమాలి కార్మికులు అందరూ కూడా ఏదైతే ఇలా మెడికల్ క్యాంపులు ఉపయోగించుకోండి. అలాగే ఏదన్నా మిగతాది ఆరోగ్యపరంగా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ వాళ్ళు ఉంటారు. నిన్ననే మన మంత్రి అన్ని ప్రెసిడెంట్ సెక్రటరీలను కూడా పరిచయం చేయడం జరిగింది. మీకు ఏ విధంగా సౌకర్యం ఉంటే దాన్ని ఉపయోగించుకోండి. ఏదైనా అవసరం ఉంటే సహాయ సహకారాలు అందించడానికి అన్ని సెక్షన్లు మరి ఈ ఫస్ట్ టైం ఏదైతే మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మార్కెట్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే రైతాంగానికి కార్మికులకు వ్యాపారస్తులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారు మార్కెట్ సెక్రటరీ గారు మరి మేడం చైర్పర్సన్ గారు మరి ఈ యొక్క కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం అయ్యి వారు సహకరించారు. వారికి నా తరఫున ఛాంబర్ తరఫున హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అది ఒక నిమిషం మాట్లాడవలసిందిగా ఏ బాబు ఒక నిమిషం సైలెంట్ ఉంటా. ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ని నిర్వహిస్తున్న డాక్టర్ టీమ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ హమాలీలు రైతులు అలాగే వ్యాపారులు మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఇక్కడ మార్కెట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ముందుకు నడుస్తుంది. కాబట్టి మీరు ఏ పరీక్షలు చేయించుకోవాలి అని అనుకున్నా డాక్టర్స్ ని సజెషన్స్ అడిగి మీరు మీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోండి. అలాగే మార్కెట్ సెక్రటరీ గారిని కూడా మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే మార్కెట్ యార్డ్లో పనిచేసినటువంటి అమ్మాలి దడవాయి ఇతర వ్యాపారస్తులు కూడా అంటే వ్యాపారస్తులు కొనుగోలుదారులు కానీ ఖరీదారులు కానీ ఇతర అన్ని వర్గాలకు రైతులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది అవకాశాన్ని హాస్పిటల్ సిఇఓ ఈ ఫ్రీ మెడికల్ క్యాంపుకు ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ గౌరవ సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రియాంక గారికి మరియు ప్రియాంక మేడం గారికి మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మీ రవిజారెడ్డి సార్ గారికి మరియు సెక్రటరీ గారికి మరియు వైస్ కమిటీ చైర్మన్ గారికి మరియు మిగతా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ న్యూ వరంగల్ హాస్పిటల్ అనేది గత 20 సంవత్సరాలుగా వరంగల్ హాస్పిటల్ వారు దిగ్విజయంగా చాలా సమర్థవంతంగా ఎన్నో
విశిష్టమైన సేవలు వరంగల్ ప్రజలందరికీ, వరంగల్ మరియు పరిసర ప్రజలందరికీ విజయవంతంగా అందించారు. ఆ లెగసీని మేము కంటిన్యూ చేయదలుచుకున్నాము. అలా ఆ గుడ్విల్, ఆ రెప్యుటేషన్కు భంగం కలగకుండా అదే బ్రాండ్ నేమ్ మీద కొంచెం యాడ్ ఆన్ చేసి 24/7 ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ, ఐసీయూ, న్యూరో, ఆర్థో, పాలిట్రామా, జనరల్, అన్ని డిపార్ట్మెంట్ అన్ని రకాల సేవలు విశిష్టమైన ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్ట్, అనుభవమైన వైద్యంతో నిర్వహిస్తున్నాము. ఈ విషయం తెలియపరుచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని, ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి ప్రధానంగా ఏంటంటే చెప్పాలంటే హమాలి కార్మిక సోదరులు, గుమాస్తా సోదరులు, ఎర్రమల్ల కార్మిక సోదరులు, అట్లాగే నిత్యం ఏంటని చెప్పంటే వ్యాపార ఒత్తిడితోటి సతమతం అవుతూ వైద్య పరీక్షలకు వెళ్లకుండా, డాక్టర్లను కలుసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అట్లాంటి మానసిక ఒత్తిడితో వ్యాపారస్తులు కూడా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో మరి నాడు మరి వాస్తవ వరంగల్ హాస్పిటల్ అని చెప్పంటే బొమ్మిన రవీంద్ర రెడ్డి అంటే మన చామరావు కామర్స్ అధ్యక్షుల వారే, కానీ దానికి సంబంధించి ఇంకా ఫెసిలిటీస్ పెంచుకోవాలని చెప్పంటే న్యూ వరంగల్ హాస్పిటల్ గా మరి ఈ రోజు అన్ని రకాల సంబంధించిన డాక్టర్ల బృందం అంతా మొత్తం కూడా అందులో ఏంటంటే చెప్పంటే నెఫ్రాలజిస్ట్ నెఫ్రో అంటే గుండెకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించింది, కార్డియాక్ అంటే గుండె వైద్య నిపుణులు, అందులో జనరల్ ఫిజిషియన్స్ అని చెప్పారు, న్యూరో అంటే నరాలకు సంబంధించి మార్కెట్లో ప్రధానంగా ఏంటంటే చెప్పంటే అమాలి కార్మిక సోదరులు ఏంటంటే నిత్యం పనితో ఏంటంటే చెప్పంటే ఈ బోన్స్ మీద ఇబ్బందులు పడుతున్నాయని చెప్పండి ఉద్దేశంతో మొక్కలకు సంబంధించిన డాక్టర్లు, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చెప్పంటే మానసిక ఒత్తిడితో ఏంటంటే నిరంతరం ఏంటంటే చెప్పంటే పని ఒత్తిడి మీద చెప్పంటే అది న్యూరో మీద పడుతుంది, సైకలాజికల్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చెప్పంటే కుటుంబాలలో వెళ్ళాక ఆర్థికమైన ఒత్తిడితో కూడా సైకాటిస్ట్ గా మనిషి వివిధ రకాల డబ్బులకు ఉద్దేశంతో కూడా మరి ఈ రోజు సైకాటిస్ట్ మన అట్టి సోదరుడు నరేష్ మరి వారు కూడా ఈ వరంగల్ హాస్పిటల్లో సైకాలజిస్ట్ గా ఉన్నారు. వారు కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఇంతమంది వైద్యుల బృందం వచ్చేసి ఈ రోజు అన్ని వర్గాలకి ఏం చెప్పంటే ఉచిత వైద్య శిబిరాన్ని అందించాల్సిందే. వాళ్ళ పరీక్షలకు వాళ్ళందరికీ కూడా పరీక్ష చేయాలని చెప్పి ఏకైక చామరావు కామర్స్ ఏంటంటే చెప్పాలంటే ఒక సామాజిక కార్యక్రమం. డాక్టర్ నరేష్, ప్రశాంత్ సైకలాజికల్ సంబంధించిన డాక్టర్, సైకాలజిస్ట్ కుమార్, వీర్ కుమార్, అబ్బాయి చాలా మంది మన పిల్లలు ప్రశాంత్ వీరు న్యూరో సంబంధించి అంటే నరాలకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే చెప్పండి మన మార్కెట్ చేయాలని చెప్పాలంటే మానసిక ఒత్తిడి పరమైన దాంట్లో మన సార్ మీరు ప్రశాంత్, న్యూరో సంబంధించి ప్రశాంత్, ఇతను ఓకే వివిధ జనరల్ ఫిజిషియన్స్ సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి రావడం ఏంటంటే చెప్పంటే చామరావు కామర్స్ ఏంటంటే ప్రతి సంవత్సరము కనీసం ఒక 3-4 సార్లు పెట్టి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు పిలవగానే న్యూ వరంగల్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు మేము ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పిన వాళ్ళు అనడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని కావాలన్నటువంటి వరంగల్ మార్కెట్ ప్రియాంక మేడం, వైస్ చైర్మన్ బండి జనార్దన్ గారు, అట్లాగే సెలక్షన్ క్రియేట్ కార్పొరేషన్ శ్రీనివాసులు గారు, మాజీ చామరావు కామర్స్ అధ్యక్షుడు పెంటాల గారు, ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్య మన ముఖ్య అతిథిగా ఉన్న చామరావు కామర్స్ అధ్యక్షుడు గౌరవ ప్రకాష్, అట్లాగే ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్య గుమా సంఘం అధ్యక్షులు, అన్ని వర్గాల సంబంధించిన చామరావు కామర్స్ గౌరవ ఈసీ మెంబర్లు, అతి శిక్షణ సంబంధించిన అధ్యక్ష గౌరవ సభ్యులు, అతి గౌరవ వ్యాపార సోదరులు, గౌరవ గుమస్తా మారి కార్మిక సోదరులు, అన్ని వర్గాల గౌరవ కార్మిక సోదరులు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు సోదరులు తెలియజేసుకుంటాం. ఈనాటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఎందుకని చెప్పంటే వాళ్ళు వీళ్ళని కాదు వ్యాపార సోదరులు కూడా ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం. లైన్ ఇక లైన్ ఉండాలి. బాబు वो सार को दो
ఇలా అడ్డం ఉంటాను ఒక్కొక్కరు ఉండు వాళ్ళు ఒక్కొక్కరు రమ్మని అడ్డం అయిపోయింది అన్న నారా అన్న తర్వాత ఇలా కూడా ఆహా వాళ్ళ అడ్డం ఉంటుంది వీళ్ళు కాదు వాళ్ళు ఒకరికి ఇచ్చినప్పుడు వీళ్ళ అడ్డం ఉంటుంది వెనకకుండా ఓకే తీసుకో